బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారంపై హై డ్రామా మొదలైంది. ఈ రోజు కూడా విజయ్ ప్రమాణ స్వీకారం లేనట్లే. విజయ్కి సరిపోని మెజారిటీ, ఇటు కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల మద్దతుతో 116కి ప్రస్తుతానికి విజయ్ బలం చేరుకుంది. అతని పార్టీకి సంబంధించి 107, దాని తర్వాత కాంగ్రెస్ ఒక 5, అలాగే సిపిఐ సిపిఎం 4, మొత్తంగా 107 + 9 116. మెజారిటీ లేకపోవడంతో ఇవాళ జరగాల్సిన ప్రమాణ స్వీకారాన్ని ప్రస్తుతానికి రద్దు చేశారు. స్పష్టమైన మెజారిటీ లేనందున గవర్నర్ కన్విన్స్ కాలేదని, అందుకే ఇంకా ఆహ్వానం పంపలేదని సమాచారం వస్తుంది. విజయ్కి హ్యాండ్ ఇచ్చింది ఐయుఎంఎల్ మైనారిటీ పార్టీ, అలాగే ఏఎంఎంకే ప్లేటు ఫిరాయించింది మరో పక్కన వీసీకే. విజయ్కి ఇంకా 2 ఎమ్మెల్యేల అవసరం ఉంది. వీసీకే నిన్నటిదాకా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ కావాలి, మా సపోర్ట్ మీకే, బయట నుంచి సపోర్ట్ చేస్తాము అంటూ ఇలాంటి మాటలు మాట్లాడింది. మరోపక్కన లెఫ్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం చాలా క్లియర్గా అన్కండిషనల్ సపోర్ట్ని విజయ్కి మేము ఇస్తున్నాము అంటూ లెఫ్ట్ పార్టీలు చెప్పుకొచ్చాయి. కాంగ్రెస్కి సంబంధించిన 5 సీట్లని మేము విజయ్కే సపోర్ట్ చేస్తున్నామంటూ లిఖితపూర్వకంగా కాంగ్రెస్ రాసిచ్చింది, లెఫ్ట్ పార్టీలు రాసిచ్చాయి. కానీ ఇంకా 2 సీట్లు కావాల్సి ఉంది విజయ్కి ఆ ఫుల్ మెజారిటీ కోసం. ఆ మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేయడానికి ఇంకొక 2 సీట్స్ కావాలి. 2 ఎమ్మెల్యేల సపోర్ట్ కోసం విజయ్ భర్జన పడుతున్నాడు. తాము మద్దతిస్తున్నట్లు వచ్చిన వార్తలు ఫేక్ అంటుంది వీసీకే. టీవీకే నకిలీ పత్రాన్ని ఫోర్జరీ చేసి గవర్నర్కు ఇచ్చిందంటూ ఇటు వీసీకే ఆరోపిస్తుంది. టీవీకేపై ప్రస్తుతానికి పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది వీసీకే. కౌంటర్గా ఎమ్మెల్యే కామరాజు మద్దతు ఇస్తున్నట్లు, లేఖపై సైన్ చేస్తున్నట్టు వీడియోని రిలీజ్ చేసింది టీవీకే. దానికి సంబంధించిన వీడియోని టీవీకే రిలీజ్ చేసి మేము ఎలాంటి ఫోర్జరీ చేయలేదంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సో మొత్తం మీద ఏఎంఎంకే టీవీకే పార్టీ పైన ఒక ఫోర్జరీ కేసుని ఫైల్ చేసింది. మరోపక్కన వీసీకే తాము సపోర్ట్ చేస్తున్నాము అంటూ వచ్చిన వార్తలన్నీ కూడా ఫేక్, తమ మద్దతుని వెనకకు తీసేసుకుంటున్నాము అంటూ వీసీకే చెప్పుకొచ్చింది. మొత్తం మీద విజయ్ మరొకసారి ప్రమాణ స్వీకారానికి ఆల్మోస్ట్ ముందుకెళ్ళి మళ్ళీ తన ప్రమాణ స్వీకారం నిలిచిపోయింది. గవర్నర్ ఇన్వైట్ చేయట్లేదు ప్రమాణ స్వీకారం చేయడానికి. మొత్తానికైతే తమిళనాడు రాజకీయాలు, మరి ముఖ్యంగా విజయ్ చీఫ్ మినిస్టర్ అవ్వాలనుకున్న చీఫ్ మినిస్టర్ అయ్యే పరిస్థితులపై ప్రస్తుతానికి గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్లో ఎపిసోడ్ లాగా ట్విస్ట్లు, టర్న్స్, ప్రతి గంటకొకసారి రాజకీయ పరిణామాలు కూడా మారిపోతున్నాయి, లెక్కలు మారుతున్నాయి అనే ఇది నిదర్శనం. ఒక రకంగా స్టాలిన్ పక్కన ఒకసారి అపోజిషన్ మనం ఒకసారి చూస్తే కనుక సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న డిఎంకే, స్టాలిన్ నేను అపోజిషన్లో ఉంటాను, ఖచ్చితంగా ప్రజల తీర్పుని నేను స్వాగతిస్తున్నాను అంటూ ఆయన మాట్లాడాడు. విజయ్ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలంటూ కూడా స్టాలిన్ చెప్పుకొచ్చాడు. మరోపక్కన ఏఐడిఎంకే కూడా కొంత పావులు కదిపే ప్రయత్నం చేసింది. పళనిస్వామి డిఎంకేకి సంబంధించిన సీనియర్ నాయకులతో మాట్లాడి మనిద్దరం కలిసి ఒక గవర్నమెంట్ ఫామ్ చేసే ప్రయత్నం చేద్దాము, డిఎంకే ప్లస్ ఏఐడిఎంకే. మరోపక్కన ఉదయనిధి స్టాలిన్తో పాటు ఇంకొంతమంది యువ నాయకులు, యువ ఎమ్మెల్యేలు, డిఎంకే పార్టీకి సంబంధించిన యువ ఎమ్మెల్యేలు, వీరందరూ కూడా విజయ్ చీఫ్ మినిస్టర్ అవుతే ఇంకా మళ్ళీ డిఎంకే పార్టీ